హలో ఫ్రెండ్స్, ఇది పత్తి మందారం అండి. వేసిన 4 నెలల నుంచి మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఒక వాటర్ టిన్నులో వేశాను, బాగానే ఎదిగింది. దీనికి నేను కొంచెం ఈ మధ్య పేడ ఎరువు ఇచ్చాను. ఇంకా బీరకాయలు 2 మంత్స్ నుంచి కాస్తున్నాయి, ఇంకా అయిపోవచ్చిందండి. చాలా బాగా లాస్ట్ వరకు కూడాను బాగానే పెద్ద పెద్ద కాయలే వచ్చినాయి. ప్రతి ఒక్కరం కూడాను 2 పాదులు పెట్టుకున్నా మనకి వారానికి ఒక 2-3 కాయలు వస్తాయి. టబ్బుల్లో పెట్టుకున్నా వస్తాయండి. ఇది కింద వేసాము 4 పాదుల దాకా బాగానే కాసాయి. ఇంకా అయిపోవచ్చినాయండి. ఒకటి మంచిది విత్తనానికి వదిలేద్దాం అనుకున్నాను, కానీ వర్షాలకి వదిలేస్తుంటే నీరు పట్టేస్తుంది. అందుకని ఈసారి చూడాలి. పొద్దున్నే సూర్యకిరణాలు మన ఇంట్లో పడుతుంటే చక్కటి వెలుతురు చెట్లకి ఆకుల మీద పడి మెరుస్తూ ఉంటాయండి. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది వంకాయ నారు పోసి ఒక్కొక్క మొక్క నేను వేస్ట్ టిన్నులు ఉంటే వాటిల్లో కూడా ఒక్కొక్కటి పెట్టానండి. వాటిలో కూడా పూత స్టార్ట్ అయింది. కొన్ని కింద వేశాను. ఇదిగోండి పూత పిందె స్టార్ట్ అయింది. ఒక 3 లీటర్స్ అలా ఉంటుందండి డబ్బా. అదిగోండి వాటికి హోల్స్ పెట్టేసేసి ఒక్కో మొక్క పెట్టేసుకున్నాం అనుకోండి, బాగా మనకి ఇంట్లోకి 1-2 అలా వస్తూనే ఉంటాయండి చిన్న డబ్బాలైనా. ఇంకా మిగతాయి కింద పెట్టేసేసాను. బాగా పూత స్టార్ట్ అయింది. రౌండ్ వంకాయ అండి, కొంచెం గ్రీను కొంచెం బ్లాక్గా ఉంది. ఈ మధ్య ఒక 4-5 కాయలు కాస్తే వాడాను, రుచిగానే ఉన్నాయి, తొందరగా ఉడికిపోతున్నాయి. ఈ ఒక 4-5 చెట్లు కింద పెట్టేసేసామండి. పచ్చిమిరపకాయ చెట్లు అక్కడక్కడ విత్తనాలు పడి మొలిసాయి. చామదుంపలు బాగానే ఊరాయండి. ఒకరోజు కాడల పులుసు పెట్టి చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుంది, సేమ్ చామదుంపల పులుసులాగే ఉంటుంది. బీరకాయలు బాగా కాసినాయండి ఈ మధ్య. ఇంకా బెండకాయలు ఒక 5 అడుగులు ఎదిగాయి. పై వరకు కూడాను అదే సైజు పెద్ద కాయలే వచ్చినాయండి. ఇంకా సైడ్ కొమ్మలు పెడుతున్నాయి కానీ వాటికి చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. ఇంకా అయిపోవచ్చినాయి అవి కూడా. ఉసిరికాయలు బాగానే కాసాయి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఆగిపోయినాయండి, ఒక 3 కాయలు కాసేసి ఆగిపోయినాయి. ఇంకా మందారాలు బాగా పూస్తున్నాయి. గోంగూర పోసామండి, గుబురుగా బాగానే ఈ పుల్లటి గోంగూర. ఇది ఇంకా బొప్పాయి అండి, ఒక 2 పెద్ద కాయలు పండితే కోసాము. ఇక హార్వెస్ట్ చేస్తున్నానండి. బీరకాయలు ఈరోజు హార్వెస్ట్. పప్పాయి అండి, ఒక అంజీరకాయ కూడా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కొన్ని పువ్వులు కూడా కోసాను, చూపించాను కదండి ఇందాక మొక్కలు.